నమస్తే. వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ. ఢిల్లీ అనంగానే మనకు మొదటగా గుర్తొచ్చేది మరి గేట్‌వే. ఇండియా గేట్‌వే. ఇండియా గేట్‌వే అంటే అందరికి తెలిసిన విషయమే. మరి వీర జవాన్ల యొక్క స్మృతి అందరూ మరి ఇక్కడ వీర జవాన్లను అర్పించడానికి ఇక్కడికొచ్చి అందరూ గూడా చేస్తుంటారు. మరి ఇక్కడ మొదట మనం ఢిల్లీ అందాలను తిలకించే కార్యక్రమంలో ఈరోజు ఫస్ట్ గేట్‌వే నుంచి స్టార్ట్ చేశాం. ఢిల్లీ అందాలను చూద్దాం రండి. మరి ఇప్పుడు గేట్‌వే అయిపోయిన తర్వాత గేట్‌వే నుంచి చక్కగా చూస్తే మనకు రాష్ట్రపతి భవన్ కానొస్తుంది. రాష్ట్రపతి భవన్ అంటే మరి అందరికీ తెలుసు. ఇక్కడ ఎన్నికైనటువంటి రాష్ట్రపతి గారు మరి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండి వారి యొక్క సమయాన్ని ఇక్కడ ప్రజలకు గాని, మరి ఎక్కడి నుంచి వచ్చినటువంటి బిల్స్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి బిల్స్ గాని ఇక్కడ పరిశీలించడం జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే పక్కనే మరి ఏదైతే చట్టసభలు పార్లమెంట్ ఉంటుందో పార్లమెంట్ మనం చూసినట్టయితే ఎప్పుడు పార్లమెంట్ జరిగినా కూడా చూపెట్టేటటువంటి భవనము మనకు ఉన్నటువంటి 543 మంది ఎంపీలు ఇక్కడ పార్లమెంట్ జరిగే సమయంలో ఇక్కడ పాల్గొనడం తెలుస్తుంది. మరి ఏవైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చట్టసభలో ఆమోదించినటువంటి ప్లేసు మనము ఇప్పుడు చూడవచ్చు. మరి తర్వాత మనం చూసినటువంటి ప్లేసు జామా మసీదు. మరి ముందు ఉన్నాం మనం. వాటి యొక్క అందాలను తిలకిద్దాం.
ముఖ్యంగా మరి ఢిల్లీకి వచ్చి చూడబడినటువంటి ప్లేసు లాల్ కిల్లా, రెడ్ ఫోర్ట్, మరి ఎర్రకోట అని అంటాం మనం. మరి మోడీ గారు ఇక్కడ ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగిరేసినటువంటి ప్లేసు. ప్రతి ఒక్కరి కళ కూడా, ఎవరు ఏ ఉద్యమాలు చేసినా కూడా ఎర్రకోటపై మన జెండా ఎగిరేయాలన్నటువంటి ప్లేసు. మరి మనం ఇప్పుడు ఆ ఎర్రకోట యొక్క అందాలను తిలకిద్దాం.